ఫ్రెండ్స్, రీసెంట్ గా రాఘవ్ చడ్డా తనతో పాటు 6 మంది రాజ్యసభ ఎంపీలతో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీ పార్టీలో చేరాడు. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న రూల్ లేదా లూప్ హోల్ పట్టుకొని ఇంతమంది జాయిన్ అయ్యారు. రాజ్యాంగంలో 10th షెడ్యూల్ అంటే యాంటీ డిఫెక్షన్ రూల్ ఉంటుంది. ఈ రూల్ ప్రకారం ఒక పార్టీ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే వాలంటీర్ వేరే పార్టీలో జాయిన్ అయితే బై డిఫాల్ట్ గా పదవిని కోల్పోతాడు. 2003 వరకు పార్టీలోని 1/3 ఎంపీఆర్ ఎమ్మెల్యేలంటే 33% మంది వేరే పార్టీలకు గ్రూప్ గా మారితే పదవికి డోకాలేదు. యాంటీ డిఫెక్షన్ లా అవుతాడు మెజారిటీకు అప్లై అయ్యేది కాదు. 2003 తర్వాత రూల్ మార్చారు. 23 మెజారిటీ అంటే 66%కు పెంచారు. ఈ రూల్ వాడి రాఘవ్ చడ్డా తనతో పాటు 6 మంది ఎంపీలను బీజేపీలో జాయిన్ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీకు రాజ్యసభలో 10 ఎంపీ సీట్స్ ఉన్నాయి. 7 మంది జాయిన్ అయితే 66% జాయిన్ అయినట్లే. కాబట్టి 10th షెడ్యూల్ అనేది వర్తించదు. ఏప్రిల్ 15 ఇన్ఫర్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంటిపై రైడ్ చేసింది. మిట్టల్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఇతనిది. ఫారెన్ నుండి ఇతనికి డబ్బులు ముట్టాయని చెప్పి AFEMA ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద రైడ్ చేశారు. కట్ చేస్తే నిన్న అశోక్ మిట్టల్ బీజేపీలో జాయిన్ అయ్యాడు. రాఘవ్ చడ్డా దగ్గర 2/3 మెజారిటీ లేదు. అశోక్ మిట్టల్ జాయిన్ అయితేనే లీగల్ అవుతుంది అని చెప్పి కావాలని రైడ్ చేశారు అనే ఆరోపణలు బీజేపీ పార్టీ మీద వస్తున్నాయి. లైక్ స్క్రాప్ నాయకులను పార్టీలో కలుపుకుంటే ఇంటిగ్రిటీతో పనిచేస్తారా అనేది చూసుకోవాలి. ఈ రోజు ఈడీ రైడ్ జరిగింది అని బీజేపీలో జాయిన్ అయ్యాడు. రేపు కాంగ్రెస్ రైడ్ చేస్తే మళ్ళీ వేరే పార్టీకి షిఫ్ట్ అవ్వడని నమ్మకం ఏంటి? ఫ్రెండ్స్, రాఘవ్ చడ్డా ఎందుకు పార్టీ మారాడు అంటే అరవింద్ కేజ్రీవాల్కు ఉన్నంత జలసీ ఇంకెవ్వరికీ ఉండదు. 2014లో ఇలాగే రాఘవ్ చడ్డా మాదిరిగానే కుమారు విశ్వాస్ అనే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కో ఫౌండర్ ఉండేవాడు. విశ్వాస్ స్పీచర్స్ అట్రాక్టివ్ గా ఉండేది. నన్ను బీట్ చేస్తాడేమో అనే జలసీతో విశ్వాస్ ను పార్టీ నుండి తీసివేశాడు. కేజ్రీవాల్ కి రాఘవ్ చడ్డా పాపులారిటీ నచ్చలేదు అని చెప్పి రాఘవ్ చడ్డాను పక్కన పెట్టాడు కేజ్రీవాల్. 2011లో రాఘవ్ చడ్డా ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. కేజ్రీవాల్ కు చాలా దగ్గరగా ఉండేవాడు. 2013లో నేషనల్ ట్రెజరర్ గా మారాడు. 2015లో మనీష్ సిసోదియాకు అడ్వర్టైజర్ గా పనిచేశాడు. 2019లో సౌత్ ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు, ఓడిపోయాడు. 2020లో రాజేంద్ర నగర్ లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2021లో రాఘవ్ చడ్డా పంజాబ్ ఎన్నికల్లో భగవంత్ మన్తో కలిసి కో ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. సందీప్ పాఠక్ తో కలిసి రాఘవ్ చడ్డా ఖాళిస్తాన్కు ప్రోగా లిబరల్ గా ఎన్నికల ప్రచారం చేసి పంజాబ్ ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత కేజ్రీవాల్ కు రాఘవ్ చడ్డా పని నచ్చి రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడు. డిప్యూటీ లీడర్ ను చేశాడన్నమాట. రాఘవ్ చడ్డా అండ్ మన్ గెలిచిన తర్వాత అమృత్పూర్ సింగ్ అజాలా పోలీస్ స్టేషన్ కాలస్తా గ్యాంగ్ యాక్టివేషన్స్ అన్ని జరిగాయి. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాతే మళ్ళీ కాలస్థాన ఉగ్రవాదం బెట రేగిపోయింది. ఆ తర్వాత రాఘవ్ చడ్డా పరిణితి చోప్రా బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. చాలా ఫేమస్ అయ్యాడు. లిక్కర్ స్కామ్ లో ఈడీ రైడ్స్ జరిగాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేశారు. తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో భయపడి మేబీ రాఘవ్ చడ్డా బీజేపీలో కలిసిపోయి ఉంటాడు. 2024 నుండి బీజేపీ కోసం కోర్టుగా పనిచేసి ఉండవచ్చు. 2024లో కేజ్రీవాల్ బ్యాచ్ జైలుకి వెళ్లారు కదా, ఆ టైంలో రాఘవ్ చడ్డా హనీమూన్ చేసుకోవడానికి లండన్ కి వెళ్ళాడు. ఆమ్ ఆద్మీ పార్టీలో కెరీర్ లేదు అని గ్రహించి బీజేపీతో క్లోజ్ అయ్యాడు. మొన్నటి వరకు చాలా మంది ముఖ్యంగా లిబరల్స్ లెఫ్ట్ పార్టీ నాయకులు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ ఓక్లీసులు అందరూ రాఘవ్ చడ్డాను తెగ పొగిడారు. నెక్స్ట్ ప్రధానమంత్రి రాఘవ్ చడ్డానే. రాఘవ్ చడ్డా ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానం లేదు. అందుకే చెప్తున్నా, చదువుకున్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి వస్తే దుమ్ము దులిసిపోతుంది. ఎంతో హైప్ ఇచ్చారు. నన్ను చాలా మంది రాఘవ్ చడ్డా గురించి వీడియో చేయమంటే నేను చెయ్యలేదు. బికాజ్ రాఘవ్ చడ్డా ఖాళిస్తానీ సింపథైజర్. దీని గురించి ఇప్పటి నాయకులు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. రాఘవ్ చడ్డా అనే వ్యక్తి ఇస్కాలో స్పాన్సర్ గా పవర్ఫుల్ గా వదిలిన ఒక ప్రోడక్ట్ మాత్రమే. అమిత్ షా గారు ఇచ్చిన స్క్రిప్ట్ ను రాఘవ్ చడ్డా చదివాడు. రాఘవ్ చడ్డా వల్ల భారత రాజకీయాలకు ప్రమాదం. ఇక నుండి పొలిటీషియన్స్ క్షేత్రస్థాయికి వెళ్లరు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజల ఇళ్ల వరకు వెళ్లరు. పాదయాత్రలు చేసే అన్ గ్రౌండ్ సిచ్యువేషన్ ను అధ్యయనం చేయరు. రాఘవ్ చడ్డా లాగా PR టీం ని పెట్టుకుంటారు. బాలీవుడ్ PR టీం వస్తుంది. రాఘవ్ చడ్డా రాజ్యసభలో ఒక స్పీచ్ ఇస్తాడు. దాన్ని కట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్ లో దాన్ని ప్రమోట్ చేస్తారు, ఫేమస్ చేస్తారు. బీజేపీలో జాయిన్ అయిన ఎంపీ అశోక్ మిట్టల్ కు 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడు పంజాబ్ లో ఉన్న బీజేపీ పార్టీ నాయకులు లైక్ సునీల్ జాగర్ వంటి వాళ్ళు అశోక్ దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్య పార్టీ, అలా ఎలా ధనవంతులకు టికెట్ ఇచ్చారని విమర్శించారు. అని ఇప్పుడు అదే మిట్టల్ బీజేపీలో జాయిన్ అయ్యారు.
ఇక్కడ గేమ్ అర్థం చేసుకోండి. ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలో చేంజ్ అవ్వడం సర్వసాధారణమైతే ఒకప్పుడు ఖాళిస్తానీ ఉద్యమాన్ని ప్రేమించిన వాళ్ళు, జనరల్ సింగ్ భింద్రాను వాళ్ళను హీరోలా చూసిన వాళ్ళను, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ ఓక్ భావజాలను ఓపెన్ సొసైటీ వంటి ఫౌండేషన్స్ ఫండింగ్ చేసిన ఎన్జీవీలో పనిచేసిన ఎంపీలను బీజేపీ పిలిచి మరి తమ పార్టీలో కలుపుకుంది. రాఘవ్ చెడ్డాతో పాటు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జాయిన్ అయ్యాడు. మిస్టర్ సింగ్ జనరల్ సింగ్ భింద్రన్వాలే ఖాళిస్తానీ ఉద్యమంకు ప్రోగా మాట్లాడిన వ్యక్తి, ఫార్మర్స్ ను అణిచివేస్తున్నారు అని ఫార్ములాస్ ను వ్యతిరేకించిన వాడు, నా దేశభక్తిని నిరూపించడానికి భారత్ మాతాకి జై అని చెప్పలేడు అని చెప్పి ప్రో ఖాళిస్తానీ స్టైల్లో మాట్లాడిన వ్యక్తి, పాకిస్తానీ క్రికెటర్ తో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి బజ్జిప్పా. నెక్స్ట్ స్వాతి మాలివా. ఈవిడ ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్ లో చీఫ్ గా పనిచేసింది. యాక్చువల్లీ ఈమె అల్జెడ్లీ అంటే రోమర్లీ కేజ్రీవాల్ తో రిలేషన్ లో ఉండేది అన్నమాట. ఈవిడ ఫార్ములాస్ ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎల్బిజిటిక్యూ కమ్యూనిటీ రైట్స్ కోసం పోరాడింది. ఓకిస్టు ఐడియాలజీ ఉన్న వ్యక్తి స్వాతి మాలివాల్. స్వాతి మాలివాల్ ను కలుపుకోవడం అంటే ఓక్ భావజాలాన్ని నెత్తిన పెట్టుకోవడం లాంటిది. ఈవిడ ఇండియన్ సీక్రెట్స్ ను రాకర్ పిల్లర్స్ లేదా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కు అమ్మి రాగలదు. మహా కిలాడి కన్య. కేజ్రీవాల్ జైలు వెళ్ళినప్పుడు మేడం గారు సీఎం అవ్వాలని అనుకుంటున్నారు. 2000లో కేజ్రీవాల్ అన్న మనీష్ సిసోదియా పరివర్తన అండ్ కాబీర్ అనే ఎన్జిఓలను స్థాపించారు. ఈ ఎన్జిఓల్లో పనిచేసింది. మాలివాల్ అనే రాఘవ్ చెడ్డా కూడా పనిచేశారు. ఈ ఎన్జిఓలకు ఫోర్డ్ ఫౌండేషన్ అనబడే యుఎస్ యొక్క డిప్ స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ ఫండింగ్ చేసింది. 2005 నుండి 2011 మధ్య కాలంలో $4 లక్షల ఫండింగ్ ఎత్తారు. ఫోర్డ్ ఫౌండేషన్ జార్జ్ సోరస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తుంది. 2011లో అవుట్ ఆఫ్ నోవర్ అన్నా హజారే మూవ్మెంట్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తొక్కేశారు. ఇండియాలో ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక థర్డ్ ఫండ్ ఓపెన్ చేశారు. అన్నా హజారేను సైట్ చేసి, యాక్చువల్లీ అన్నా హజారే గారు రాజకీయాల్లో చేరను, రాజకీయ పార్టీ పెట్టను అని చెప్పిన వ్యక్తి అన్నా హజారే. హజారేను సైట్ చేసి కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అన్నా హజారే గారు ఏమంటారు అంటే, కేజ్రీవాల్ నమ్మొద్దు, అతను ఒక దొంగోడు అని చెప్పి హజారే గారు అంటారు. 2011లో స్వాతి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2020 వరకు పరివర్తన ఫౌండేషన్ లో పనిచేసింది. పరివర్తన ఫౌండేషన్ ద్వారా కేజ్రీవాల్ ఎన్నో ఆర్టీఐలు అంటే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేశాడు. రాకర్ ఫెల్లలు అనబడే యుఎస్ఏ ఫౌండేషన్ స్పాన్సర్ చేసే రామన్ మార్క్సెస్ అవార్డు అప్పట్లోనే 2006లోనే కేజ్రీవాల్ కు ఇచ్చారు. 22 లక్షల బహుమానం కూడా ఇచ్చారు. యుఎస్ఏలో కూర్చున్న లిబరల్ గ్లోబలిస్టులు ఫ్యూచర్ లో పలానా వ్యక్తి చాలా పెద్ద పొలిటీషియన్ అవుతాడు అని నమ్మిన వాళ్ళకే ఈ అవార్డుని ఇస్తారు. 1965లో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి అపోజిషన్ ఏకం చేసిన జయప్రకాష్ నారాయణ గారికి ఈ అవార్డు ఇచ్చారు. ఎమర్జెన్సీ తర్వాత జేపీ గారు ఇందిరాగాంధీ గారిని ఓడించారు. కిరణ్ బేడి, మదర్ తెరేసా లాంటి వాళ్ళకే ఈ అవార్డు వచ్చింది. రాకర్ ఫెడరల్ ఫౌండేషన్ మదర్ తెరేసా జేపీ స్థానంలో 2006లోనే కేజ్రీవాల్ ను చూసింది. 2016లోనే ఢిల్లీ మాజీ సీఎం అండ్ మాజీ ఆర్మీ ఆఫీసర్ కెప్టెన్ అమరేందర్ సింగ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి సిఐఏ నుండి అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి ఫండింగ్ వస్తుందని ఆరోపించాడు. అండ్ అమరేందర్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నేత, సిక్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థకి లీడర్ గురుపత్యం సింగ్ పన్ను ఆమ్ ఆద్మీ పార్టీకు 131 కోట్స్ ఫండింగ్ ఇచ్చారు అని చెప్పి పబ్లిక్ గానే ప్రకటించారు. అటువంటి పార్టీలో పనిచేసిన 7 మందిని జాయిన్ చేసుకున్నారు. పంజాబ్ లో ఉన్న శిరోమణి ఆకలిదారి జనరల్ సెక్రటరీ చందు మజ్రూ గారు కేజ్రీవాల్ ఒక సిఐఏ ఏజెంట్ అని ఓపెన్ గా అన్నారు. బీజేపీ పార్టీ మెంబర్స్, కార్యకర్తలు ఇన్ని రోజులు రాఘవ్ చెడ్డా అనే ట్రేటర్ అని చెప్పి ఇప్పుడు సడన్ గా రాఘవ్ చెడ్డా పేట్రియట్ ఎలా అయిపోయాడు, రేపు ఈ కత్తులు మిమ్మల్నే కోసేయగలవు. అండ్ ఇన్ బిట్వీన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 7 మంది ఎంపీలు ఎన్నికల్లో గెలిచి ఎంపీలు అవ్వలేదండి. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి రాఘవ్ చెడ్డా చాలా పెద్ద లీడర్ అనుకుంటూ ఉంటారు. రాఘవ్ చెడ్డా జస్ట్ ఇంటర్నెట్ స్టార్ హీరో, ఈజ్ నాట్ ఏ పబ్లిక్ మాస్ లీడర్. వీళ్ళు రాజ్యసభ ఎంపీలు. రాజ్యసభ ఎంపీలను పంజాబ్, ఢిల్లీ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారన్నమాట. రియల్ ఎంపీలు ఎవరో తెలుసా? లోక్సభలో ఉన్న వాళ్ళే రియల్ ఎంపీలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.